హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడుకుంటాను. ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి మాట్లాడాలనుకుంటున్నాను. నిన్న ముద్రగడ్డ పద్మనాభం కూతురు, సొంత కూతురు కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిందంటే మీరు అర్థం చేసుకోవాలి అక్కడ విశేషాలు, అక్కడ ఆ రౌడీజం అవన్నీ. ఆంధ్ర వెళ్తే మేము అన్నవరం ఇవన్నీ ట్రిప్ వెళ్తే ఇంటికి వచ్చాక వారం లేవలేదండి. అక్కడ రోడ్లు అట్లున్నాయి గతుకులుగా. ఒక్క ఆంధ్ర కళ అనే లేదు. అక్కడ ఒక లైటింగ్ వేసిన పాపను కూడా పోలేదు రోడ్ల మీద. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి నుంచి మాట్లాడుతున్నా. నాకు చిరంజీవి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అండి. నా చిన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలిసిన కాడి నుంచి నేను చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఫ్యామిలీతో నేను ఉన్నట్లే ఉంటుంది ఎప్పుడైనా సరే. ఆయన నిన్న ఫేస్బుక్లో తల్లి పడే ఆవేదన, వాళ్ళ తమ్ముడు గురించి వాళ్ళు పడే ఆవేదన చాలా బాగా చెప్పారు. నిజమండి, ఆయన ఒక 10 years నుంచి అక్కడ ఆంధ్రాలో పోటీ చేస్తూ ఫైట్ చేస్తూ నిలబడ్డాడంటే గ్రేటు. అక్కడ వాళ్ళందరిని తట్టుకొని ఆ జగన్ అనే మాటలకి పెళ్ళిళ్ళు అనే మాట, ఆయన టైం బాగలేకపోతే ఎవరు ఏం చేయలేమండి. అదంతా రాతలో ఉంటుంది. కొంతమంది ఎన్ని బాధలు పడ్డా అర్థం చేసుకొని భర్తతో ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇంకా టైం బాగాలేదు కాబట్టి మనం అనడానికి వీల్లేదు. మళ్ళీ పార్టీలో 10 years నుంచి ఆయన కష్టాలు పడుకుంటా, ఆయన సొంత వ్యాన్ చేయించుకొని అందులో తిరుగుకుంటా, గట్లమ్మట పొట్లమ్మట అన్నం తినుకుంటా, ఆయన అవతారమే మారిపోయింది. ఒక యోధుడిలాగా తయారైపోయాడు. ఆయన చేస్తున్న పనులన్నీ చేయించుకోవడానికైనా ఆయన్ని మంచిగా మెజార్టీతో గెలిపించాలి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే, మన తెలంగాణలో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఏం డెవలప్ లేదు. ఆయన వచ్చాకే ఇవన్నీ డెవలప్ అయిపోయినాయి. సాఫ్ట్వేర్లు వచ్చినాయి. పిల్లలు చదువుకొని బాగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు 2 lakhs 4 lakhs శాలరీలు తీసుకుంటున్నారు. చదువుకుని భవిష్యత్తు బాగుంది. ఆయన ఉన్నప్పుడు చాలా బాగా చేశాడు. కొంచెం కొద్ది గొప్ప నాకు రాజకీయ తెలుసు. ఎందుకంటే నేను కూడా చిన్న రాజకీయ దాంట్లో పుట్టిందాన్ని. మా నాన్న తమ్ముడు బాబాయి ఫస్ట్ కాంగ్రెసే మాకు తెలియని వయసులో. తర్వాత ఎన్టీఆర్ వచ్చి, నాకు ఎన్టీఆర్ ఫ్యాన్ ఆయన బాగా. తెలుగుదేశంలో జాయిన్ అయిన తర్వాత అప్పట్లో రాజకీయం మామూలుగా లేదండి, చంపుకోవడాలే ఉండేటివి ఏది వ్యతిరేకంగా పోయినా. తెలుగుదేశం వచ్చిన తర్వాత దగ్గరుండి పోస్టర్లు వేయించి, నామనామేశ్వరరావు గారే చెప్పారు, వీరభద్రం గారే ఫస్ట్ ఖమ్మంలో గుండె ధైర్యంతో పోస్టర్లు వేయించి పార్టీని గెలిపించిన వ్యక్తి. అట్లా ఆయన 5 సార్లు కౌన్సిలర్గా, కార్పొరేటర్గా గెలిచిండు. మంచి చేసిండు. ఆ చిన్నతనంలో ఎటు వెళ్ళాలన్నా మా టౌన్లోనే రోడ్లు లేవండి. మొత్తం బ్లాక్, చిన్న పోతాని మెయిన్ రోడ్లే. ఇప్పుడు అక్కడ వస్తే ఆ 3 town ఏరియాలో ఏ గల్లీకైనా రోడ్డు ఉంది. అది మా బాబాయ్ గారు పోపించిండు. గవర్నమెంట్ ఒక సొమ్మైనా సరే చేయించాలి కదండి, నిలబడి ప్రతిదీ. లేని వాళ్ళకి ఇళ్ళ ప్లాట్లు, కార్డులు, పెన్షన్లు ఇప్పించాడు. ఆయనతోని వెళ్ళినోళ్ళు ₹1 ఆశించకుండా పనిచేసిరు ఆయనతోని. లాస్ట్లో డబ్బులు అందరు కలిసి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఆయన లాస్ట్ మూమెంట్లో ఏదో కొద్దో గొప్ప సాయం చేసి గెలిచాడు. అసలు ఆయనకి పోటీ ఎవరు లేరండి అసలు, చెప్తున్నా. ఎందుకంటే ఎంత పెద్ద పార్టీ వాళ్ళు వచ్చినా, ఎంత పెద్ద వాళ్ళు వచ్చినా కూడా ఆయన ముందు ఓడిపోయారు. మేము మటుకి ఎప్పుడు రాజకీయాల్లో బయటకు వెళ్ళలేదు. ఇంట్లోనే ఉండి అమ్మ వాళ్ళు అందరు పిండి వాళ్ళు చూసుకున్నారు. భోజనాలు చేయడం, టిఫిన్లు చేయడం, భోజనాలు వండి పెట్టడం, వాళ్ళకి చాలా హెల్ప్ చేశారు బాబాయ్కి. ఎవరో వెళ్ళలేదు ఆడవాళ్ళం మటుకు బయటికి. నేను చిన్నపిల్లని. అసలు ఫస్ట్ మా బాబాయ్ గెలిచినప్పుడు నేను 6th ఏమో చదువుతాను అనుకుంటా. రాజకీయాల గురించి మాట్లాడాలంటే తెలుసు, రాజకీయం ఎంత ఇది కూడా తెలుసు. ఎన్ని మాటలు అంటారో ఫ్యామిలీని, ఏ చిన్న పని చేయకపోయిన ఇంటి మీద పడి మాట్లాడటం చాలా జరుగుతాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాటలన్నా, ఎన్ని చేసినా, ఎంతమంది కుట్ర పండుతున్నా 10 years నుంచి ఆంధ్రాలో పోరాడుతున్నారండి. దాన్ని అర్థం చేసుకొని మంచి మెజార్టీతో గెలిపించాలి. చిరంజీవి గారు వెళ్ళారంటే ఆయన మనసు వెన్న కాబట్టి మంచి తట్టుకోలేక ఆయన పార్టీలోంచి వెళ్ళిపోయింది. కానీ ఈయన మనసు గట్టిది,
జనాలకి బాగా పనులు చేయాలి, ఆయన అనుకున్నది చేయాలి అనుకుంటాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గురించి చెప్పనక్కర్లేదు. ఆయన ఎంత డెవలప్ చేశారో తెలుసు హైదరాబాద్ని. రోడ్లు, ఫ్లైఓవర్లు, హెల్త్, ఎంత టూరిజము అన్నీ బాగున్నాయి. ఆంధ్రాలో ఆయన వచ్చి కుట్రను పన్ని ఆయనని ఓడిపించారు. ఆ రైతులు పడే బాధలు అన్నేళ్ల నుంచి అవన్నీ చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి. అసలు ఆయన ఎంత 10 years నుంచి భార్య పిల్లల్ని వదిలేసి అక్కడే ఉండి, అక్కడే ఇల్లు కట్టుకొని, అక్కడే పార్టీ ఆఫీసు సొంత డబ్బులతో వెహికల్ చేయించుకొని, ఆయన ఒక సాధకుడిలాగా ఇక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుని అన్నం తినడం. ఆయన చెప్పే మాటలన్నీ నిజమే. ఆంధ్రాలో రోడ్లు ఉన్నాయా అంటే లేవు. మొత్తం రౌడీయిజం, మర్యాద లేకుండా మాట్లాడటం మనుషులతోని. ఎంత పార్టీ వాడినైనా సరే వాడు వీడని మాట్లాడటం. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అట్లా మాట్లాడటం పార్టీల్లో బాగోదండి. ఇప్పుడు ఆయన చేయాలనుకున్న పనులు చేస్తా అంటున్నారు. కాబట్టి పిఠాపురంలో అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించండి. చంద్రబాబు నాయుడు గారిని కూడా గెలిపించి సీఎం చేయండి. అమరావతిని చక్కబెడతాడు, రైతులకి ఉపయోగం ఉంటుంది, అందరికి కూడా బాగా జరుగుద్ది. పవన్ కళ్యాణ్ గారు పడే కష్టాన్ని మటుకు మీరు ఫలితం ఇవ్వాల్సిందే. ముద్రగడ పద్మనాభం కాపయ్యండి, వాడు కూతురే వాడిని తిడుతుందండి. పోయి వైఎస్ఆర్లో జాయిన్ అయ్యి వాడు ఇచ్చిన డబ్బులతోని వాడికి వంతన పలుకుదాం. రేపు వైఎస్ఆర్ గెలిచినా గెలవపోయినా వాడిని మటుకి మామూలుగా ఇచ్చేయరు. కూతురే మాట్లాడుతానన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అసలు కాపులో నుంచే రెడ్డి వచ్చిన సంగతి వాడికి తెలియదా? ఫస్ట్ ఏలిందే రాజ్యం కాపు రాజ్యం. కులాలను కొట్టుకొని చేస్తున్నారు కాడ. కాపు రాజ్యంలో నుంచే రెడ్డి కులం బయటికి వెళ్ళి రెడ్డి అని పెట్టుకుంది, కమ్మాని పెట్టుకుంది. అలాంటి వాడు పోయి వాడితో చేరి ఈయన కన్నుండగా ఉండాలి. అంత పెద్దోడు ఆయన ఉంటేనే కదా తతిమ్మ వాళ్ళందరూ కూడా వచ్చి మనకి పెద్ద ఆంధ్రాలో ఉండి మనతో పోటీ చేస్తాడు. పవన్ కళ్యాణ్ పక్కన నిలబడ్డాడు అని అందరూ అనుకుంటారు. ఓడినా గెలిచినా రేపు వైఎస్ఆర్ ముద్రగడ్డాన్ని పక్కన పెడతారు. కాపు ఓట్లు చీల్చడానికి తీసుకుపోయి ఆయన్ని ఆడబెట్టుకున్నారు. ఆంధ్ర అంటేనే ఫుల్ కాపులు ఉంటారు. ఆ కులం పిచ్చితో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు గెలవాల్సింది అజాడ్యం పెడతా ఫస్ట్ టైమే. డబ్బులు ఎవరికి ఇస్తే వాళ్ళకి ఓట్లు ఇస్తున్నారు, డబ్బుతో కొంటున్నారు. ఇంటి దగ్గరికి పోయి సరుకులు ఇచ్చి డబ్బులు ఇచ్చి చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మీద అత్యధిక మెజార్టీతో గెలిపించండి. నాకు డిప్యూటీ సీఎంగా చూడాలని ఉంది పవన్ కళ్యాణ్ని. ఆయన చేసే మంచి పనులు చూడాలని ఉంది. ఇంత పోరాడుతుండు కదా, ఒక్కసారి ఆయన గెలిపించి చూడండి. మనమే చేయకపోతే ప్రజలే ధైర్యంగా పోయి అడగడానికి అవకాశం ఉంటుంది. చిరంజీవి గారు కూడా మొన్న ఫేస్బుక్లో మా తమ్ముడిని అత్యధికంగా ఓటు వేసి గెలిచండి, సినిమాతో ఇష్టంగా రాలేదు, ఇష్టంగా వచ్చారు, రాజకీయాల్లోనికి ఇష్టంగా వచ్చారు, కష్టపడి తిరుగుతున్నారని చెప్తున్నారు కదా ఆయన. వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర ఎంత బాధపడుతుందో ఈ రాజకీయాల్లో, అంతమందితో మాట్లాడుకుంటా, భార్య పిల్లల్ని తిట్టించుకుంటా, వాళ్ళ ఫ్యామిలీ అంతా వెళ్ళి రాజకీయాలు అక్కడ ప్రచారం చేసుకుంటా ఇంతమంది కష్టపడుతున్నారు. మా నాన్న మనిషిని గెలిపించుకుంటే ఇప్పుడు మీకు ఒరిగిపోయేది లేదు, చూపిస్తాడు. నేను ఒక కాపు అమ్మాయినే, నేను తెలంగాణలో పుట్టి పెరిగిన అమ్మాయిని. రాజకీయాలు చూసే ఉన్నా కానీ బయటికి వెళ్ళే పరిస్థితి మాకు అవసరం లేదు. చూస్తున్నాం రాజకీయాల గురించి. మా ఇంట్లోనే 25 సంవత్సరాలు ఏకదాటిగా 5 సార్లు కౌన్సిలర్గా
గెలిచిన మా బాబాయ్ గారు ఎన్టీఆర్ని గారిని కొరివి తీసుకొచ్చిన గ్రేట్ మా బాబాయ్ గారికి. చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు మా ఇంటికి మా చిన్నతనాన. మేము అవన్నీ చూసే ఉన్నాం. ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. ఆయన చేసే పనులు మీరు చూడండి. ఆయన పడే కష్టం చూడలేక 10 సంవత్సరాల నుంచి ఆయన పడే కష్టం చాలా ఉంది. మీరు అందరు సపోర్టుగా ఉండి ఆయన్ని మంచిగా అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి. అత్యధిక మెజార్టీతో చంద్రబాబు నాయుడిని గెలిపించండి. చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ ఆంధ్రాలో పిల్లలకి ఐటీ మంచి జాబ్స్, కంపెనీలు, అమరావతి మంచి లైఫ్ అన్నీ ఆయన చేస్తా అంటున్నారు. మనకు చేశారు కదా, ఇక్కడ హైదరాబాద్ అంతా పెద్ద డెవలప్ చేశారు కదా. ఒక్కొక్కరు 2-3 లక్షలు తీసుకున్న ప్యాకేజీలు ఉన్నారు పిల్లలు. సాఫ్ట్వేర్ కంపెనీలు చదువుకొని పిల్లలు అంతంత మంచి జాబులు చేసుకుంటున్నారు. నేను మాట్లాడటానికి ఉద్దేశం, పవన్ కళ్యాణ్ గారు అంత కష్టపడుతున్నారు కదా. కాపు అనేవాడు నిజాయితీగా ఉంటే ఆంధ్రాలో ఉన్న కాపులకి పవన్ కళ్యాణ్ గారికి అత్యధిక మెజార్టీతో ఓట్లు వస్తాయి. ముద్రగడ్డ పద్మనాభం అనే ఒక ఇదేవుడు కూతురే లైవ్లోకి వచ్చి తిడుతుంది. పార్టీ ఓడినా ఓడకపోయినా పక్కకు పెట్టేస్తారు మా నాన్న. ఒక రెడ్డి అని వాడు పెట్టుకుంటా అంటాడు. కాపు కులంలో పుట్టి రెడ్డి అని పెట్టుకోవడానికి వాడికి బుద్ధి ఎక్కడలేదో మరి. ఎన్ని లక్షల కోట్లు డబ్బులు తీసుకొని ఉంటాడో. మీరు మటుకి పవన్ కళ్యాణ్కి అత్యధిక మెజార్టీతో ఓటేసి గెలిపించాలని నేను ప్రార్థిస్తున్నాను. వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్నయ్యలు, వాళ్ళ వదినలు, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉన్న ఆయన, చిరంజీవి గారి ఇంట్లో ఉండే ఆయన, వరుణ్ తేజ్ వచ్చి, నాగేంద్రబాబు గారు వచ్చి, వాళ్ళ భార్య వచ్చి, ఇంతమంది ప్రచారానికి వచ్చి ఆయన కోసం పోరాడిస్తున్నారు, ఆయన గెలవాలని. మీరు కూడా యూత్కి చెప్తున్నా, మంచిగా చదువు, ఉద్యోగాలు, లైఫ్ బాగుండాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. అక్కడ ఆంధ్రాలో ఎలక్షన్ వాళ్ళ రాజకీయ పరిస్థితులు అందరికీ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన కొన్ని రోజులకే అమరావతిని తీసేసి రైతుల్ని రోడ్ల మీద పడేసి వాళ్ళు ఇప్పటిదాకా కూడా స్ట్రైక్ చేస్తున్నారు. డబ్బులతో ఆగట్టుకుంటున్నారు. ఇంటికి పంపించి, అదొకటి ప్లస్ పాయింట్. అన్ని ఉప్పులు పప్పులు డబ్బులు అన్ని ఇంటికి పంపించి వాళ్ళని ఇచ్చేస్తున్నారు. దానికోసం వాళ్ళు ఇచ్చేస్తున్నారు. మంచి చదువుకున్నోళ్ళు, రాజకీయవేత్తలు, తెలివితేటలు ఉన్నవాళ్ళు ఆలోచించి ఓటేయండి. చంద్రబాబు నాయుడు గారిని అత్యధికంగా గెలిపించి, పవన్ కళ్యాణ్ని అత్యధికంగా గెలిపించి, మంచి ఆయన పాటు నిలబడ్డోళ్ళని కూడా గెలిపించి మంచి పొజిషన్లో ఉండి మంచి పనులు చేయించుకునేటట్టు చూడండి. జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు నాయుడు.